హాయ్ అండి, వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంక ఇవాళ అయితే పనులు చేసుకునే ముందు ఇంక చిన్నకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం కదా అని చెప్పి డ్రై ఫ్రూట్స్ అలానే 2 డేట్స్ మకాన వేసి పౌడర్ చేసి మనం చెప్పాను కదండి, అలా కొంచెం జావలాగైతే కాసాడనమాట. కొంచెం అయితే తింటున్నాడు, ఎందుకంటే అన్నమే పెట్టేద్దాం అనుకున్నాను. ఇంకా కొంచెం ఒళ్ళు అది వేడిగానే ఉంది. సరే ఇది పెట్టి చూద్దాం, కొంచెం ఒక 4 స్పూన్లు తిన్నా చాలా అని చెప్పి ఇదైతే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంక వాళ్ళైతే అమావాస్య అనమాట. ఇంకా నేను మా అత్తయ్య అయితే మార్నింగే ఫ్రెష్ అయిపోయారు, కింద అంతా క్లీన్ చేసేసుకున్నారు. ఇప్పుడు నేను దేవుడి సామాన్లు తోమిచ్చేసాను, బ్రష్ చేసేసి బొట్టు అది పెట్టేసి అంతా రెడీగా చేసి అయితే ఇచ్చి వచ్చారు. ఇప్పుడైతే వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. ఇంకా నాకు బాబుకి ఇలా ఉంది కదా, ఇంకా సరే ఫస్ట్ తినిపించిన తర్వాత స్లోగా అయినా సరే చేసుకుందాంలే అని చెప్పి ఫస్ట్ అయితే మా బాబుకి నేను టిఫిన్ అయితే పెట్టేస్తున్నా. మీలో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే మాకు ఇంకొక 2-3 వీడియోస్ చేయడానికి ఇంకా కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా అమావాస్యకి ఏంటంటే తెలిసింది కదా, ఇంట్లో అంటే మా మావయ్య గారు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు కదా, పెద్దలకి భోజనం పెట్టుకుంటారనమాట. దండం పెట్టుకుని ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నామో అంతమందికి అరిటాకులు అయితే వేసి దేవుడి దగ్గర భోజనం పెడతారనమాట. మనం వండుకున్నవి అన్నం పప్పు కూర అలాంటివన్నీ వేసి దండం పెట్టుకుని ఇంట్లో ఉన్న అందరికి ఆకులేసి అయితే భోజనం అయితే పెడతారు. ఇంక ఇప్పుడైతే ఇంటి పని జరుగుతుంది కాబట్టి మా మావయ్య గారు అయితే రాలేదు, మా ఆయన మా అత్తయ్య అయితే వచ్చారనమాట. నేను అన్ని రెడీ చేసి పెట్టేసి వచ్చేసాను. ఇంక నేనైతే బాబుకి తినిపించేసి ఫ్రెష్ అయ్యి ఇంక నేను మామూలుగా అయితే దండం పెట్టుకుంటాను, ఎందుకంటే మా అత్తయ్య మెయిన్ కదా, ఆవిడే పెట్టుకుంటారనమాట. బాయ్. ప్లీజ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వెన్స్డే వ్లాగ్ అనమాట ఇది. ఇంకా మధ్యాహ్నం వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.